నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. కాంగ్రెస్ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు సీఎం రేవంత్ తనపై ఎదురుదాడి చేస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. తానెవ్వరిని బెదిరింపులకు గురి చేయట్లేదని స్పష్టం చేశారు. రేవంత్ మాటల్లో పార్టీ నేతల్లోని అసంతృప్తి, అంతర్గత కుమ్ములాటలు కనిపిస్తున్నాయని చెప్పారు. మోదీ హయాంలో 10 లక్షల కోట్ల విలువైన పనులు రాష్ట్రంలో చేపట్టినట్లు పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అనేక రకాల హామీలతో అధికారంలోకి వచ్చింది. వాటిని అమలు చేయాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీది. ఈరోజు అభయహస్తం పేరుతో ఇంత పెద్ద మేనిఫెస్టోలు ప్రకటించారు. ఇది రేవంత్ రెడ్డి గారు చేయాలి. ఇందులో 6 గ్యారంటీలు ఉన్నాయి. ఇదే కాకుండా సబ్ గ్యారంటీస్ ఉన్నాయి. ఇవి అమలు చేయాలి ఆయన. ఇది వదిలిపెట్టి ఈరోజు రాష్ట్రంలో నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి వదిలిపెట్టి కేంద్రంలో నా మీద ఆరోపణలు చేస్తా ఉన్నారు. మహిళలకు ఇవ్వాల్సినటువంటి నెలకు 2,500 రూపాయలు వదిలిపెట్టి ఇతర విషయాల్లో దాడులు చేస్తా ఉన్నా నా మీద. డిసెంబర్ 24 లోపల 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తానని హామీ ఇచ్చినటువంటి వ్యక్తి జాబ్ క్యాలెండర్ దాని గురించి మాట్లాడాడు. రైతులకు సంబంధించి ఏవైతే హామీ ఇచ్చారో దాని గురించి మాట్లాడే పరిస్థితి లేదు. ఇందిరమ్మ రైతు భరోసా ఎకరానికి 15,000 రైతులకు, కౌలు రైతులకు 15,000, రైతు కూలీలకు 12,000, 10 పంటల పైన 500 బోనసు, అదనపు బోనసు. ఈరోజు ఈ రకమైనటువంటి అంశాల మీద ఇల్లు లేని వాళ్ళందరూ కూడా 5 లక్షల రూపాయలు ఇంటి స్థలము, విద్యార్థులకు 5 లక్షల విద్యా భరోసా కార్డు, పెన్షన్లు